హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఈ కొత్త రకం కూరగాయ తీసుకొచ్చానండి. దీన్ని మీరు ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం తీసుకొచ్చానండి ఈ వెజిటేబుల్స్. దీన్ని ఎక్కువ మటుకు బీహార్ వాళ్ళు తింటారంట. దీన్ని పర్వల్ అంటారంటండి, పర్వల్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది చేసిన తర్వాత అన్నారు. సరే, ఒకసారి చేసి చూద్దామనేసి నా స్టైల్లో ఈరోజు వండబోతున్నానండి. వండాక టేస్ట్ ఎలా వచ్చిందో నేను మీతో షేర్ చేస్తానండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ పర్వల్ కర్రీలోనికి కొన్ని మిల్ మేకర్స్ తీసుకొని వీటిని ఉడికిస్తున్నానండి. ఉడికించి ఇందులో నుంచి వాటర్ తీసేస్తే సో దానికి ఉన్న స్మెల్ అనేది పోతుందన్నమాట. దీన్ని కర్రీలో వాడతానన్నమాట. ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పోపు కోసము ఒక 4-5 పచ్చిమిరపకాయలు చిన్నగా తరిగి పెట్టానండి. ప్లస్ ఒక 2 ఉల్లిపాయలు సన్నగా తరిగాను, కొంచెం కరివేపాకు, మిల్ మేకర్ స్క్వీజ్ చేసి పెట్టుకున్నాను. సో వీటిని మొత్తం చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి, లైక్ దొండకాయలాగా. సో ఫ్రెష్గా పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా గరం మసాలా, కొబ్బరి కొంచెం మిక్సీ చేసి పెట్టానండి. సో ఇది మనం ఫైనల్గా లాస్ట్కి వేసుకుందాము ఈ గరం మసాలా. ఫస్ట్ పోపు కోసం అనేసి వేసి మంచిగా వేగాక మనము వీటిని వేసుకుందాము, పర్వాన్ని వేసుకుందాము. ఆ తర్వాత టమాటాలు వేసుకొని ఉప్పు, కారం, పసుపు వేసుకొని చేసుకుందామండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి. 1 2 3. చూడండి, ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడెక్కాక ఈ పోపుకు సంబంధించినవన్నీ వేసుకున్నామండి. మిల్ మేకరు, ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిరపకాయ అండి. ఇందులో కొంచెం పసుపు, లైట్గా కొంచెం ఉప్పు వేసుకున్నామండి, తొందరగా వేగుతుంది. సో 1 స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు. ఇప్పుడు ఇది మంచిగా మగ్గింది కదా, ఇందులో పర్వర్ వేసేస్తున్నానండి. ఇది కూడా మంచిగా మగ్గాక మనం టమాటాలు వేసుకుందాం. చూడండి, ఒక 2 మినిట్స్ మంచిగా మీడియం టు సిమ్లో పెట్టి మగ్గించానండి. ఇప్పుడు ఇందులో టమాటాలు ఒక 4-5 టమాటాలు వేసుకుంటున్నా. సో ఇందులోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నా. చూడండి, ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం కూడా వేసుకుందాము. 1 స్పూన్ ఉప్పు, ఇంతకుముందు కొంచెం వేసాం కదండి. సో 1.5, ఇది కొంచెం తక్కువ, 1.5 స్పూన్ ఉప్పు అండి. సో కారం 2 స్పూన్స్ అండి, ఎందుకంటే ఒక 5 పచ్చిమిరపకాయలు వేసాం కదా, సో కారం తక్కువనే పడుతుంది. 2 స్పూన్స్ కారం. ఇప్పుడు దీన్ని మంచిగా కలిపి ఒక 2 మినిట్స్ మగ్గనిద్దామండి. దీన్ని కలుపుతూ 2 నిమిషాలు మగ్గించాను. సో ఇలా అయింది. ఇది ముక్క హార్డ్గా ఉందా లేదా చూద్దామండి. ముక్క హార్డ్గా ఉందా లేదా చూద్దామండి. ఇది బాగానే స్మూత్గా ఉందండి, ఉడికిపోయింది. సోను, ఈ కర్రీ ఫైనల్గా ఎలా ఉందో టేస్ట్ రైస్లో చెప్పు. ఓకే, వావ్, యమ్మీ, చాలా సూపర్గా ఉంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి.
చాలా స్పైసీగా బాగుంది. సో ఈ కర్రీ టేస్ట్ అండ్ టెక్స్చర్ చూస్తుంటే ఇది రైస్లోకి మరి రోటీలోకి కూడా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.